ఫ్రెండ్స్, చిన్ని సీరియల్ అంటే అసలు నిజంగా దద్దరిల్లిపోయే టీఆర్పీతో దూసుకు వెళ్ళిపోయింది. అయితే నిజానికి ఈ చిన్ని సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయిందనేది గనుక చూసినట్టయితే కరెక్ట్‌గా మనం బిగ్ బాస్ సీజన్ 8కి ముందు స్టార్ట్ అయింది. అసలు ఒక కొత్త కాన్సెప్ట్. సాధారణంగా హీరోయిన్ అంటే అందంగా, ఆకర్షణీయంగా, ఎంతో క్యూట్‌గా కనిపిస్తుంది గదా! కానీ ఈ చిన్ని సీరియల్‌లో కావ్య మాత్రం ఒక తెల్లని చీర, జైల్‌లో ఖైదీగా మనకు కనిపిస్తుంది. తనకొక కూతురు తల్లి విడిపోవటం ఇట్లా స్టార్టింగ్‌లోనే ఈ సీరియల్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్‌ని సంపాదించుకుంది. అంతేకాకుండా కావ్య ఒక అద్భుతమైన తల్లిగా ఎంతో చక్కగా నటించింది. చిన్నారి చిన్ని పాత్రలో ఉన్న సీత క్యారెక్టర్ కూడా ఆ అమ్మాయి చాలా చేసింది. సుష్మా కిరణ్ అంటే చిన్ని మేనమామ, అత్తయ్యల కింద వీళ్ళిద్దరూ నటన నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇంకా విలన్ కానివ్వండి, తన కట్టుకున్న భర్త బాలరాజు కూడా తనని జైల్‌లో పడేయటం, ఆ జైలుకి తనకి సంబంధం లేకపోవటం, ఇలా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు జరిగాయి. కానీ ఇంత అద్భుతమైన సీరియల్ ఎందుకని హఠాత్తుగా అంటే ఖచ్చితంగా ఇంకొక 2 ఏళ్ళు, కేవలం ఇప్పుడు సంవత్సరన్నర కాలం మాత్రమే వచ్చింది. సాధారణంగా ఏదైనా ఒక సూపర్ హిట్ సీరియల్‌ని గనుక మనం చూసినట్టయితే 'కార్తీక దీపం' అవ్వనివ్వండి, లేకపోతే ఇంక అంతకు మునుపు వేరే సీరియల్స్ చాలానే ఉన్నాయి. అన్నీ కూడా 3-4 ఇయర్స్ మినిమమ్ వస్తాయి. అలాంటిది ఈ సీరియల్ ఎందుకని కేవలం సంవత్సరన్నర, మాక్సిమం సంవత్సరం ముప్పావు కాలంలో తీసేశారు అనేది కనుక చూసినట్టయితే, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ బేసికల్లీ కావ్య క్యారెక్టర్ తీసేయటం. కావ్య క్యారెక్టర్‌ని హఠాత్తుగా ముగిచ్చేశారు. దానికి తోడు మెయిన్ చిన్ని పాత్రని ఏకంగా అంటే హీరోయిన్ అనే పాత్ర చాలా సున్నితమైన పాత్ర. హీరోయిన్ గానీ, హీరో గానీ, విలన్ కానీ, లేకపోతే ఆ సీరియల్‌లో ప్రధానమైన క్యారెక్టర్ ఏదైనా ఉందనుకోండి అది కానీ, ప్రతి 2-3 మంత్స్‌కి ఫస్ట్ మీరు ఈ అమ్మాయి ఉంది కదా! ఈ అమ్మాయిని పెట్టారు. నెక్స్ట్ ఈ అమ్మాయి కాదండి ఈ అమ్మాయిని పెట్టారు. ఈ అమ్మాయి స్టార్టింగ్‌లో ఈ అమ్మాయిని పెట్టినప్పుడు చాలా నెగటివిటీ వచ్చింది. అసలు మ్యాచ్ కాలేదు చిన్ని సీరియల్‌లో. ఈ అమ్మాయిని ఎందుకు పెట్టారనేసి. కానీ ఈ అమ్మాయి తన నటనతో చాలా ఆకట్టుకుంది. ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇక వసుధార వచ్చింది. హమ్మయ్య! పోన్లే వసుధార వచ్చింది. వసుధార ఇస్ బ్యాక్ అని అనుకున్నాం. తీరా చూస్తే హీరోయిన్ క్యారెక్టర్స్ మార్చినంత సేపు కూడా సీరియల్ కంటిన్యూ చేయలేకపోయారు. మెయిన్ ప్రాబ్లమ్ కావ్య చనిపోవటమే. కావ్యని చంపకుండానే ఈ సీరియల్‌ని గనక ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఉండుంటే బాగుండేది. అసలు ఇమ్మీడియేట్‌గా కేవలం 5-6 మంత్స్‌లోనే సెకండ్ జనరేషన్ అనేది చాలా తప్పు. ఇప్పుడు మీరు 'బ్రహ్మముడి' సీరియల్ చూడండి. 'బ్రహ్మముడి' సీరియల్‌లో దాదాపుగా రాజ్, కావ్య, అప్పు, కళ్యాణ్, ధాన్యలక్ష్మి, ప్రకాశం వీళ్ళందరూ ఎంతవరకు ఉన్నారు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ ఏంటి ఇంకా ఎక్కువగానే వాళ్ళ స్టోరీ నడిచింది. ఇక సరే ఇక వాళ్ళ మధ్య మనస్పర్ధలు అన్నీ అయిపోయాయి. సెకండ్ జనరేషన్ స్టార్ట్ అవ్వాల్సిన టైంలో వాళ్ళు సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ చిన్ని కావ్య అలాగే బాలరాజు వీళ్ళ స్నేహం అంటే వీళ్ళ మధ్య ఒక సఖ్యత కుదురుతుందనేది కనీసం ఒక నెల రోజులు కూడా చూపించలేదు. ఇలాగా చిన్నిని కావ్యానికి జైలు నుంచి బయటకు తీసుకొచ్చి అలా ముగిచ్చేశారు. నిజానికి కావ్య ఆ సీరియల్‌లో 1 ఇయర్ పాటు బాండ్ అగ్రీమెంట్ రాసినట్టు టాక్. కానీ 6 మంత్స్‌లోనే అమ్మాయి క్యారెక్టర్ ముగిచ్చేశారు. ఇలాగ కథలో పట్టుత్వం లేకపోవటము, కథలో క్యారెక్టర్స్ కొత్తవి రాకపోవటం, ఉన్న క్యారెక్టర్స్ తీసేయటం, మెయిన్‌గా కావ్య క్యారెక్టర్ తీసేయటం ఈ సీరియల్‌కి పెద్ద ఎదురు దెబ్బ. సరే సెకండ్ జనరేషన్ వచ్చింది. మ్యాడీ, చిన్ని, లోహిత, చందు వీళ్ళందరూ వచ్చారు. బావుంటోంది సీరియల్ అనుకునే లోపు అది ఎత్తేసారు. సో, ఇక వసుధార క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది అనుకునే లోపు ఈ రకంగా జరగటం చిన్ని సీరియల్‌కి చాలా పెద్ద ఎదురు దెబ్బ. నిజంగా టీఆర్పీలు పడిపోయాయి. ఎప్పుడైతే సుష్మా కిరణ్ క్యారెక్టర్ అంటే సత్యం బాబు క్యారెక్టర్ క్లోజ్ అయిపోయిందో, సరే అట్లీస్ట్ చిన్ని అయినా ఉంటుంది కదా! సారీ కావ్య అయినా ఉంటుంది కదా అనుకుంటే కావ్యని చంపేశారు. అలా ఇంకా మెయిన్ క్యారెక్టర్ ఒక బాలరాజ్ ఏమో అప్పుడున్న వీరేన్ శ్రీనివాస్ క్యారెక్టర్‌నేమో జైలుకి పంపించేశారు. ఇంకా ఇంట్రెస్ట్ ఏముంటుంది చూడ్డానికి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.